శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో మొదటి అధ్యాయము అర్జున విషాద యోగంలో ఈరోజు మనం 27వ శ్లోకానికి వచ్చామండి. 27వ శ్లోకం పలికే వాళ్ళ పేరు, ఊరి పేరు చెప్పండి. శ్రీ మాతే నమః. మేడం, కళావతి, సిరా, కర్ణాటక. ఓకే, రెడీగా ఉన్నారా? ఉండాలి మేడం. చెప్పండి, మీ పేరు చెప్పి ఊరి పేరు పెద్దగా చెప్పండి. మేడం, నా పేరు కళావతి, టీజే, కర్ణాటక, సిరా. ఓకే, రెడీనా మీరు? రెడీ మేడం. 27వ శ్లోకం అండి. స్వసురాన్ స్వశురాన్ సుహృదస్ సృహదస్ చైవ చైవ సేనయోర్ ఉభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయః విసర్గ పెట్టుకుంటే పక్కనే ఉన్న సా కింద ఉన్న సా తగిలిపోతుంది. సర్వాన్ బంధూన్ అవస్థితాన్ స్వసురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాం సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ స్వసురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాం సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ స్వసురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ ఓకే, కళావతి గారు మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ మేడం. మనం ఈ శ్లోకంలో స్వసురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూన్ అవస్థితాన్. ఇక్కడ మనకి కామాలు మీకు కౌంతేయః దగ్గర సెకండ్ లైన్ లో ఉంది, ఫస్ట్ లైన్ లో సుహృదశ్చైవ దగ్గర ఉంది. ఇక మనం కథాపరంగా వెళ్తే, భగవద్గీతలో అంశాన్ని ప్రకారం వెళ్తే, అర్జునుడు తన రథాన్ని తీసుకెళ్లి ఉభయ సేనలు అంటే అటు పాండవ సైన్యానికి ఇటు కౌరవ సైన్యానికి మధ్యలో ఉంచమన్నాడు. కృష్ణ పరమాత్మ ఆ రథాన్ని తీసుకెళ్లి ఉంచాడు. ఉంచిన తర్వాత అర్జునుడు చుట్టూ ఉన్నటువంటి తన తట్టు ఉన్న సైన్యాన్ని అటు కౌరవ తట్టున్న సైన్యాన్ని చూచాడు. చూచిన తర్వాత ఆయన అభిప్రాయం ఎలా ఉంది అనే విషయాన్ని సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకి తెలియజేస్తున్నారు. సందర్భం అది. ధృతరాష్ట్రుడికి సంజయుడు చెప్తున్నాడు ఏమని, ముందే చెప్పేశాం మన ముందు శ్లోకంలో, ఆయన తాతలు, తండ్రులు, పిల్లలు, మనవాళ్ళు, స్నేహితులు అందరినీ చూశాడు అని చెప్పారు. ఇప్పుడు ఇంకా ఎవరైనా చూస్తున్నారు చెప్తున్నారు.
స్వసురాన్. స్వసురాన్ అంటే పిల్లనిచ్చిన మామలు. అంటే కౌరవులకు 100 మందికి పెళ్లిళ్ళు అయిపోయినాయి, వాళ్ళ భార్యలు వచ్చిన్నారు, వాళ్ళ భార్యల యొక్క తండ్రులు వాళ్ళందరూ యుద్ధరంగానికి వచ్చినారు. అట్లాగే పాండవుల తట్టు కూడా అందరికి పెళ్లిళ్ళు అయిపోయినాయి, అందరి భార్యల యొక్క తండ్రులు వచ్చినారు యుద్ధరంగంలోకి. అంటే ఇటుపక్క మామ వరుస అయ్యే వాళ్ళంతా యుద్ధానికి వచ్చినారు, అటుపక్క మామ వరుస అయ్యే వాళ్ళంతా యుద్ధానికి వచ్చినారు. సుహృదశ్చైవ మంచి మనసుతో వీళ్ళ క్షేమం కోరేవాళ్ళు, పాండవుల యొక్క క్షేమం కోరే వాళ్ళంతా కూడా వచ్చున్నారు. అటుపక్క ఉన్నారు, ఇటుపక్క ఉన్నారు. వీళ్ళ మీద మంచి మనసుతో ఉండేవాళ్ళు, వీళ్ళ అభివృద్ధి కోరుకునేవాళ్ళు, వీళ్ళ బంధువులు అయిన వాళ్ళు అటుపక్క ఉన్నారు, ఇటుపక్క ఉన్నారు. సేనయోరుభయోరపి, 2 సేనల వాళ్ళలో ఉండే వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఉన్నారు. ఏ విధంగా ఉన్నారు? తాతలు, తండ్రులు, పుత్రులు, గురువులు, మేనమామలు, సోదరులు, మనవళ్ళు, స్నేహితులు, మళ్ళీ పిల్లనిచ్చిన మామలు, అంతేకాకుండా వాళ్ళ మేలు కోరుకునే వాళ్ళ క్షేమాన్ని కోరుకునే వాళ్ళంతా కూడా ఆ యుద్ధ రంగానికి వచ్చి ఉన్నారు. వాళ్ళందరినీ ఆయన చూశాడు. ఎవరు? అర్జునుడు. తాన్ సమీక్ష అంటే చాలా బాగా చూశాడు, మామూలుగా చూడలేదు, చాలా బాగా చూశాడు. అంటే అర్థమైంది, చాలా బాగా చూసేది ఏంది అంటే కౌంతేయ కుంతి పుత్రుడైనటువంటి ఆ అర్జునుడు వాళ్ళందరినీ చాలా బాగా పరికించి చూశాడు. అది కూడా సర్వాన్ బంధూన్ అవస్థితాన్, అందరూ ఆయన తట్టు అటు కౌరవ సైన్యంలో ఉండే వాళ్ళని, ఇటు పాండవుల సైన్యంలో ఉండే వాళ్ళందరినీ, తన బంధువులందరినీ కూడా చాలా బాగా చక్కగా చూశాడు. చాలా బాగా చూశాడంటే అర్థం ఏంటంటే, ఒకటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, యుద్ధ రంగంలోకి వచ్చిన తర్వాత అందరినీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది ఆయనకి? అందరూ తెలిసిన ముఖాలే, తెలియని వాళ్ళు ఎవరు లేదు దాంట్లో. కౌరవుల పక్షంలో ఉన్న వాళ్ళు అందరు తెలుసు, ఇటు పాండవుల పక్షంలో ఉన్న వాళ్ళు అందరు తెలుసు. అర్జునుడు తెలియని వాళ్ళు అంటే ఎవ్వరు లేరు, అందరు బంధువులే వచ్చిన్నారు. కాబట్టి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? అందరు తెలిసిన వాళ్ళే ఉంటారు. అది కూడా కాకుండా ఇప్పుడు మనం ఎంతో మందితో మాట్లాడతామండి, కానీ మనం ఎంతో మంది మనకు ఎదురు పడతారు, కానీ మనం అందరినీ బాగా పరీక్షగా చూడము. వాళ్ళ ఇంటి విషయాలు ఏంది, వాళ్ళు ఏం చేస్తుంటారు, ఇవన్నీ మనం గమనించాం. కానీ అదే మన బంధువులైతే మనం క్షుణ్ణంగా పరిశీలిస్తాం. వాళ్ళకి ఎంతమంది పిల్లలు, వాళ్ళ భర్త ఏం చేస్తున్నాడు, వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకుంటాం మనం. అంతే కదా, సహజం. బంధువుల గురించి మనకు పూర్తి వివరాలు తెలుస్తాయి. మనం తెలుసుకోవాలనుకుంటే దానికోసం సంబంధించిన వాళ్ళకి ఫోన్ చేసైనా కనుక్కొని తెలుసుకుంటాం, అంతేనా? కానీ అటువంటి మనలాగా ఫోన్ సంబంధం కాదు అప్పటి వాళ్ళది. వాళ్ళ ప్రత్యక్ష అనుబంధాలు ఉన్నాయి వాళ్ళందరికీ. అక్కడ అప్పటి ఆప్యాయతలు, అనురాగాలు, ఆ బంధుత్వం వేరే, వాళ్ళ యొక్క పరిస్థితి వేరే. పైగా ధర్మరాజు వాళ్ళకి తండ్రి చిన్న వయసుకే మరణించాడు. అప్పుడే వాళ్ళు హస్తినాపురానికి వచ్చేసారు. వచ్చినప్పటి నుంచి ఎవరు చూసుకున్నారు శ్రద్ధగా వీళ్ళని? భీష్మ పితామహుడు పెంచాడు, చక్కగా పెంచాడు. పైన ఒక్కసారి కృష్ణ పరమాత్మ ఏం చేశాడు? భీష్ముడు, ద్రోణాచార్యుడు ఉండే దగ్గరే రథం ఆపాడు. అప్పుడు భీష్ముడు చూడంగానే ఏం గుర్తొచ్చుండాలా అర్జునుడికి? తన చిన్నతనం అంతా గుర్తొచ్చుండాల. నా తాత చిన్నప్పటి నుంచి నన్ను ఈ విధంగా పెంచాడు, తన భుజాల మీద ఎక్కించుకుని ఆడిచ్చాడు, నాకు గోరు ముద్దలు తినిపించాడు, నాకు విద్యా బుద్ధులు నేర్పించాడు, నాకు ఎవరైనా నన్ను తంతే నన్ను వచ్చి సముదాయించాడు. ఎన్ని జ్ఞాపకాలు ఉంటాయి తాతతో. తండ్రి లేని వాడికి ఇంకా జ్ఞాపకాలు ఎక్కువ ఉంటాయి. అది అటువంటి వ్యక్తిని ఇప్పుడు నేనేం చేయబోతున్నాను? బాణము వేసి చంపబోతున్నాను. అది బాగా చూడడం అంటే అది పరికించి బాగా చూశాట. ఏం చూశాడు? అంత లోతుగా చూశాడు ఒక్కొక్క మనిషిని. తన ఎదురుగా ఉన్న ప్రతి ఒక్కళ్ళతో ఏ సంబంధం ఉంది, ఏ ఆ బాంధవ్యం ఉంది, ఆ బాంధవ్యంలో తనకు వాళ్ళతో ఉన్న అనుబంధం ఏ పాటిది అనే విషయాన్ని చక్కగా బాగా సమీక్షగా చూశాడు. ఇంకా ద్రోణాచార్యుని చూడగానే ఏం గుర్తొచ్చుంటుంది? ద్రోణాచార్యుడు ఏ శిష్యుడికి నేర్పించరన్ని విద్యలు అర్జునుడికి ఒకడికి నేర్పించాడు. ఇప్పుడు అర్జునుడి యొక్క పరిస్థితి ఏంది, మానసిక పరిస్థితి ఏంది, ఎలా ఉంటుంది ఆ సమయంలో?
తనకు చిన్నప్పుడు విద్యా బుద్ధులు నేర్పించిన వాళ్ళు, తన చిటికిన వేలు పట్టుకొని నడిపించిన వాళ్ళు అందరూ యుద్ధరంగంలో ఉంటే వీళ్ళందరూ మరణిస్తే ఎలా ఉంటుంది మనసుకి? ఏ విధంగా ఉంటుంది ఆలోచన? ఒక్క నిమిషం ఆలోచిస్తే. అందులో అందరితో చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి తిరిగిన వాడు. ఒక్కసారి ఊహించండి ఆ సన్నివేశాన్ని. ఊహించినంత మాత్రానే మనకే అయ్యో ఎంత దుస్థితి వచ్చింది అనే ఒక భావం మనకు కలుగుతుంది. అలాగా చూశాడు ఆయన. అందరినీ బంధువులందరినీ ఎలా చూశాడంటే చాలా డీప్ గా చూశాడు. ఊరికే బరికించి చూసి నా తట్టు వీళ్ళున్నారు, వాళ్ళ తట్టు వాళ్ళు ఉన్నారు, ఊరికే పైపైన చూడలేదు. బాగా శ్రద్ధా భక్తులతో గమనించాడు. నాకు ఎదురుపడ్డ వాళ్ళందరూ నాకే విధంగా నా జీవితంలో ఒక్కొక్క సందర్భంలో ఎవరెవరు పరిచయం అయ్యారు, ఏ విధంగా నాకు సేవ చేశారు, నాకు ఏ విధంగా సలహా ఇచ్చారు, నన్ను ఆపద సమయంలో గట్టున పడేసిన వాళ్ళు ఎవరు, అందరూ గుర్తున్నారు ఆయనకి. గుర్తులేని వాళ్ళు ఎవరు? అందరూ బంధువులు ఎందుకు గుర్తుంటారు? బయటి వాళ్ళు ఎవరన్నా అయితే మర్చిపోవచ్చు. అందుకనే అంత లిస్ట్ ఇచ్చారు. ఏమని? భీష్ముడితో తాతలు, తండ్రులు, పిల్లలు, మనవాళ్ళు, స్నేహితులు, అంత లిస్ట్ ఎందుకు ఇచ్చారు? అంత లిస్టులో మనం గమనించాల్సింది ఇక్కడ ఈ శ్లోకాల్లో ఈ విధంగా దుర్యోధనుడు కూడా చూశాడు. మొట్టమొదటి చూసిన దుర్యోధనుడే. అర్జునుడి కన్నా మొట్టమొదటి చూసిన వాడు దుర్యోధనుడు. మనకు తెలుసు, ద్రోణాచార్య దగ్గరికి వచ్చి మాట్లాడిన వాడు ఎవరు? దుర్యోధనుడే. ఏం మాట్లాడు? అక్కడికి వచ్చి వాళ్ళ తట్టు వీళ్ళున్నారు, మన తట్టు వీళ్ళున్నారు, బలవంతులు ఉన్నారని చెప్పాడు. చెప్పినప్పుడు ఏం చెప్పాడు? లాస్ట్ లో తన తట్టు వాళ్ళ గురించి ఎట్లా చెప్పాడంటే ఒక పూచిక పుల్లని తీసి పారేసినంత ఇదిగా చెప్పాడు. అతను ఏమని చెప్పాడు? మతర్థే త్యక్త జీవితాహ అని చెప్పాడు. నా కోసంగా జీవితాలు అర్పణ చేయడం కోసం వచ్చారు ఈ సైన్యం అని తీసి పారేశాడు. చూడండి, అర్జునుడికి దుర్యోధనుడికి తేడా. ఈయన చూసిన తర్వాత ఈయనేమంటున్నాడు? నా తాతలు, నా తండ్రులు, నా పిల్లలు, నా మనవళ్ళు, నా మన అనే మాట ఎక్కువగా ఉంది. నా స్నేహితులు, పిల్లనిచ్చిన మామలంతా దూరం వాళ్ళు, కానీ వాళ్ళని కూడా కలిపేశాడు మన అని చెప్పేశాడు. ఎంత దూరం వెళ్ళిపోయాడు చూడండి. అర్జునుడి సంస్కారం ఎంత గొప్పదో. మన అనే స్థితిలో ఉంటాడు. దుర్యోధనుడు వాళ్ళంతా నా కోసం ప్రాణాలు అర్పించడం కోసం వచ్చే తన తట్టు వాళ్ళ గురించి అంత చీపుగా మాట్లాడాడు. ఎలా ఉంది ఆ ఒక మానసిక స్థాయి? ఎలా ఉంది? ఇద్దరిని ఒకసారి పక్క పక్కన పెడితే ద్రోణాచార్యుడితో బిహేవ్ చేసినట్టు దుర్యోధనుడికి, కృష్ణ పరమాత్మతో బిహేవ్ చేయబోయే అర్జునుడికి ఎంత తేడా ఉంది చూడండి. ఒక్కసారి భగవద్గీతను చదివేటప్పుడు ఆ పాత్రల్లో ఉండే ఔచిత్యాన్ని మనం గమనించుకొని చదవాలి. ఊరికే చదువుకుంటూ భావం కింద భావం చదువుకుంటూ పోవడం కాదు. ఆ పాత్ర ద్వారా మనకేం సందేశం వస్తుంది? ఒకేసారి దుర్యోధనుడిని అర్జునుడిని పక్క పక్కన పెడితే ఏం తెలుస్తోంది మనకి? దుర్యోధనుడు నా కోసంగా ప్రాణాలు అర్పించడం కోసం వచ్చారు, నా తట్టు సైన్యం అని మాట్లాడాడు. కానీ రెండు పక్కల వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు అర్జునుడు. అది కూడా అందరూ నా బంధువులు అని చెప్తున్నాడు, ఇన్క్లూడింగ్ దుర్యోధన. అతన్ని కూడా కలిపాడు నా సోదరుడు అని చెప్పి. ముందు చెప్పాడు దుర్యోధనుడు దుష్ట బుద్ధి అని చెప్పాడు, కానీ మధ్యలో రథం తీసుకుపోయి పెట్టంగానే అతను కూడా నా అన్నాన్ని స్థితికి వెళ్ళిపోయాడు. అది అర్జునుడు అంటే. ఎక్కడ దుర్యోధనుడు, ఎక్కడ అర్జునుడు? ఈ ఇద్దరు పాత్రలను పక్కన పక్కన పెడితే మనకి ఎంతటి విషయం తెలుస్తుంది చూడండి. మన అనే భావంతో ఉన్నాడు అర్జునుడు. నా కొరకే అనే స్వార్థంతో ఉన్నాడు దుర్యోధనుడు. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఈ శ్లోకంలో ఆ తాం సమీక్ష కౌంతేయ అనే దగ్గర అంత విషయం ఉంది. ఎన్ని విషయాలు చెప్పాడు చూడండి. మిగతావని మనం తీసేయచ్చు. స్వసురాన్, సుహృదశ్చైవ, ఇవంతా మనకి లిస్ట్ లో వచ్చేసాయి పేర్లు. కానీ చెప్పిన అసలైంది బాగా చూచాడు అనే దగ్గర ఏంది బాగా చూడడం అంటే, అండ్ లోపలికి వెళ్తే అర్జునుడి యొక్క మనసు మనకు కనిపిస్తుంది. ఆ ఉన్నతమైన మనసు మనకు కనిపిస్తుంది. ఇది 27వ శ్లోకం. ఎప్పుడు 28వ శ్లోకానికి వచ్చాం? ఎవరు పలికేవాళ్ళు? నేను కోట స్వర్ణలత అండి, హైదరాబాద్ నుంచి. కోట స్వర్ణలత రెడీనా? రెడీ అండి.
28 అండి. కృపయా పరయావిష్టో కృపయా పరయావిష్టో విషీదన్ నిదమబ్రవీత్. విషీదన్నం దం బ్రవీత్. విషీదన్ విషీదన్ నిదమబ్రవీత్. నిదమబ్రవీత్. అర్జున ఉవాచ అర్జున ఉవాచ దృష్ట్వేమం దృష్ట్వేమం స్వజనం స్వజనం కృష్ణ కృష్ణ యుయుత్సుం యుయుత్సుం సముపస్థితం సముపస్థితం కృపయా పరయావిష్టో కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. విషీదన్నిదమబ్రవీత్. నిదమబ్రవీత్. నిదమబ్రవీత్. అర్జున ఉవాచ అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుత్సం సముపస్థితం యుయుత్సుం సముపస్థితం కృపయా పరయావిష్టో కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. విషీదన్న నిదమబ్రవీత్. అర్జున ఉవాచ అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం యుయుత్సుం సముపస్థితం కృపయా పరయావిష్టో కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. విషీదన్నిదమబ్రవీత్. అర్జున ఉవాచ అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం. యుయుత్సుం సముపస్థితం సొన్నగా మ్యూట్ చేసుకోండి. కృపయా పరయావిష్టో విషీదన్ ఇదమబ్రవీత్. ఇప్పుడు ఈ మొదటి లైన్ వరకు ఆ సంజయుడు ధృతరాష్ట్ర మహారాజు చెప్తున్నారు ఈ విషయం అంతా, అక్కడ జరిగే విషయాన్ని, అర్జునుడు ఏం మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని, ఎలా ఉన్నాడు అర్జునుడు, ఏ విధంగా చూచాడు అనే విషయాన్ని చెప్పారు. ఎవరు చెప్తున్నారు? సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకు చెప్తున్నాడు. ఏమని? కృపయా, దయ, జాలి, పరయా, చాలా ఎక్కువగా, చాలా ఎక్కువైన జాలి దయ కలిగాయట. ఎవరికి? ఆ కౌంతేయుడికి, ఆ కుంతి కుమారుడైన ఆ అర్జునుడికి. అది కూడా అవిష్టో, ఆవిష్టో. ఆవిష్టో అంటే తన మనస్సు నిండా నిండిపోయింది ఆ జాలి, అధికంగా జాలి కలిగింది. ఆ జాలి కూడా ఎలా ఉంది? తన హృదయం అంతా నిండిపోయిందట అర్జునుడికి. విషీదన్ ఇదమబ్రవీత్. విషీదన్, శోకంలో గడిపాడు, దుఃఖంలో గడిపాడు. ఒక్కసారిగా అందరిని చూచి, అందరితో ఉండే బంధుత్వాన్ని తెలుసుకొని చూచిన తర్వాత అతని మనస్సు నిండా జాలి నిండిపోయింది. దాంతో పాటు ఏమైపోయింది? దుఃఖం పొంగి వస్తోంది అతనికి. వస్తూ అబ్రవీత్, పలుకుతున్నాడు. ఎవరు? అర్జునుడు. అర్జున ఉవాచ. అర్జునుడు ఏం మాట్లాడాడో చెప్తున్నాడు సంజయుడు. ఏం మాట్లాడుతున్నాడు? దృష్ట్వేమం స్వజనం కృష్ణ. ఓ కృష్ణ పరమాత్మ, నేను చూచాను,
ఎవరిని? స్వజనం, నా జనులందరినీ చూశాను, నా వాళ్ళందరినీ నేను చూచాను. యుయుత్సుం, అందరూ యుద్ధం చేయడానికి సిద్ధంగా వచ్చున్నారు. సముపస్థితం, సమకూడి ఉన్నారు, అందరూ వచ్చున్నారు, అందరూ ఉత్సాహంగా యుద్ధం చేయాలనే ఉత్సాహంతోనే ఉన్నారు. అటువంటి వాళ్ళని, నా వాళ్ళని నేను చూచాను కృష్ణ అంటున్నారు. నా వాళ్ళని నేను చూచాను. ఇక్కడి నుంచి అర్జునుడు మాట్లాడే ప్రతి మాటను మనం గమనించాలి. కృష్ణ పరమాత్మ మాట్లాడే ప్రతి మాటను గమనించాలి. ఎంతో ఎలా చెప్పాలంటే భగవద్గీతలో ఉండేది మానసిక శాస్త్రం, మనశ్శాస్త్రం. మన మనసు రోజు చేసే పనే అర్జునుడు చేస్తున్నాడు. అలాగే ఒక గురువు అది గమనించినప్పుడు దాని తప్పు అని సరిదిద్దే పరిస్థితిలో కృష్ణ పరమాత్మ ఉన్నాడు. వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ మన నిత్య జీవితంలో మనం రోజు చూసిందే, మనం ఎదుర్కొంటున్నది. అందుకనే భగవద్గీత ఆచరింపదగినది. ఎందువల్లంటే మన తట్టుకు మనమే అర్జునుడైతే ఆ ప్లేస్ లో మనం వెళ్ళాలి. మనం వెళితేనే మనం కృష్ణ పరమాత్మను అర్జునుడు అడిగినట్టుగా ప్రశ్నలు వేయగలుగుతాం. మనం అడిగినట్టే లెక్క, అర్జునుడు అడిగేదంతా మనం అడిగినట్టే అడిగేది. ఎలా అనేది విషయాన్ని మనం ఈ శ్లోకం ద్వారా చూద్దాం. ఈ శ్లోకంలో ముఖ్యమైన పదాలు కృపయా, పరయా, ఆవిష్టో. ఈ 3 పదాలు చాలా ఇంపార్టెంట్. కొత్త పదాలు చూడండి. విషీదన్, శోకం, దుఃఖం. ఇది టర్నింగ్ పాయింట్. భగవద్గీతలో భగవంతుడు మాట్లాడడానికి వచ్చిన టర్నింగ్ పాయింట్ ఇక్కడ ఉంది. ఈ అర్జునుడు మాట్లాడే దగ్గర నుంచి మనకు స్టార్ట్ అవుతోంది. ఇప్పుడు మనం కొంచెం లోతు సబ్జెక్ట్ కూడా వస్తుంది. కృపయా, పరయా, ఆవిష్టో, విషీదన్. ఈ పదాలు మనకు కొత్తగా వచ్చాయి. మిగతా అంతా అబ్రవీత్ అంటే పలకడం తెలిసిందే. దృష్ట్వేవం, చూచాడు. స్వజనం, తన వాళ్ళని. కృష్ణ అనే పదం కూడా తెలుసుకోవాలి. యుయుత్సుం, ఉత్సాహంగా వచ్చారు. బంధువులందరూ వచ్చారు యుద్ధానికి. వచ్చిన బంధువులంతా ఉత్సాహంగా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవంతా మనం ముందు నుంచే వస్తున్న పదాలే, కొత్త పదాలు ఏం కాదు. ఇప్పుడు మనం లోతుకు వెళ్లాల్సిన విషయాలు కృపయా, పరయా, ఆవిష్టో, విషీదన్. ఈ పదాలు పట్టుకోవాలి. వీటిలోనే అంతా రహస్యం అంతా ఉంది. ఏంటంటే ఇప్పుడు మనం మీకు ఈ రోజు నేను 2-3 ఉదాహరణలు చెప్తా అండి. ఇదే మీరు చివరిదాకా గుర్తుపెట్టుకోవాలి. అర్జునుడి పాత్రలో ముఖ్యమైనవి రెండే. ఆ 2 మన చివరిదాకా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒకటి, ఇప్పుడు కృపయ, జాలి, దాని గురించి చూద్దాం. జాలి అని చెప్పాడు. జాలి, దయ, కరుణ, ఈ పదాలన్నీ ఎవరి మీద చూపిస్తాం మనం? ఎవరి మీద చూపించాలి? మామూలుగా ఎవరైతే దీనులుగా ఉంటారో, ఎవరికైతే శక్తి సామర్థ్యాలు లేవో, మంచి మార్గంలో వెళుతూ వాళ్ళు కష్టాల్లో ఉంటే మనం జాలి చూపించడంలో అర్థం ఉంది. జాలి అనే పదము, కృప అనే, దయ అనే పదము, కరుణ అనే పదం ఎవరికి వర్తిస్తుంది? ఎవరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో, లేదా శారీరక ఇబ్బందుల్లో ఉన్నారో, లేదా సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారో వాళ్ళ మీద మనం జాలి చూపించాలి కదా. కానీ ఇప్పుడు అర్జునుడికి వచ్చింది ఏంటంటే జాలి అనే వచ్చింది. దీనికి ఒక చిన్న ఉదాహరణ. మన మనసు ఎంతదంటే, మన మనసులో అనేక ఉద్రేకాలు ఉంటాయి. భావోద్రేకాలు అంటారు వాటిని. ఈ భావోద్రేకాలతోనే ప్రతిరోజు ప్రతి మనిషి ప్రతినిత్యం పోరాటం చేయాల్సి వస్తుంది. ఇది మన మనసులో కూర్చొని మన ఆడే ఆట చాలా భయంకరమైంది. అది ఎంత భయంకరమైందో అంత భయంకరమైంది. అది పోగొట్టే శక్తి భగవద్గీతకు ఉంది. ఆ వేలో ఆలోచించి మనం బాగా పరిశీలన చేస్తేనే, ప్రతి పదాన్ని మనం గమనిస్తూ ఆ పదంలో ఉన్న అంతరార్థాన్ని గ్రహిస్తూ వెళ్తేనే మనకు ఆ భాగ్యం లభిస్తుంది భగవద్గీత ద్వారా. ఇప్పుడు మనం వెళ్దాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్. ఒక క్యాన్సర్ రోగి ఉన్నాడు. ఏ క్యాన్సర్ అవంతా మనకు అనవసరం. క్యాన్సర్ రోగి ఉన్నాడు. ఆయన ఒక రోజు పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ చూశాడు. అడ్వర్టైజ్మెంట్ కాదు, ఒక పరిశోధన సంబంధించిన ఒక శాస్త్రవేత్తల యొక్క డాక్టర్స్ వాళ్ళు ఈ క్యాన్సర్ కి మేము మందు కనుక్కున్నాం. ఈ మందు చాలా పవర్ఫుల్
నొప్పులు చాలా బాగా తగ్గిస్తుంది అని పెట్టారు. వెంటనే ఆ పేపర్ తీసుకొని తనకు ట్రీట్మెంట్ ఇచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయేసేసి, అయ్యా నాకు ఈ రోగం తగ్గేదానికి దీంట్లో ఉంది, వాడు కనుక్కున్నారంట, ఈ మందు ఎట్టైనా సరే మీరు తెప్పించండి, మీకు ఎంత డబ్బైనా నేను ఇస్తాను, నాకు ధనం ఉంది కాబట్టి నా రోగాన్ని నయం చేయమండి అని అడిగాడు. అప్పుడు ఆ డాక్టర్ చూశాడు. దాన్ని చూడంగానే ఆయనకు అర్థమైపోయింది. ఏం అర్థమైపోయింది? ఆ మందు ఇంకా రాలేదు అసలు, అది పరిశోధన క్రమంలోనే ఉంది, పరిశోధన చేస్తున్నారు, ఆ వేలో గెలుపు సాధించే రకంగా ఉన్నారని మాత్రమే పేపర్లో ఉంది. అది ఇంకా ప్రజల్లోకి రాలేదు, డాక్టర్స్ దాకా రాలేదు ఆ విషయం. కానీ ఇతను ఎలా ఉన్నాడు? అతని పరిస్థితి తెలుసు డాక్టర్కి. ఏం తెలుసు? ఇంకో నెల కల్లా అతను మరణిస్తాడు, ఎక్కువ కాలం బతకడు, తెలిసిపోయింది దానికి ఆ డాక్టర్కి. అందువల్ల అతనికి ఆ సమయంలో కావాల్సింది ధైర్యం. కాబట్టి అలాగేనండి, నేను తెప్పిస్తాను మీకు మందు, ఎంత కాస్ట్ అయినా పర్వాలేదు నేను తెప్పిస్తాను, అది కూడా కాకుండా మీరే వాడుకుంటాను అంటున్నారు కాబట్టి నాకు ఇది ఒకరు ఉపయోగపడుతుంది, మీరు వాడారనుకోండి మీకు తగ్గితే నేను ఇంకా 10 మందిని బతికిస్తా కదా, అందువల్ల మీరు ప్రస్తుతానికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను తెప్పిస్తాను మీకోసంగా అని చెప్పేశాడు. చెప్పేసి ఏం చేశాడు ఆయన ఏం తెప్పించలేదు, ఏమీ చేయలేదు. ఆయన ఏం చేశాడంటే, మామూలుగా ఏదో బలానికి ఇచ్చే ఇంజెక్షన్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకొని ఆయనకు ఫోన్ చేసి 2-3 రోజుల తర్వాత ఫోన్ చేసి, మీకోసంగా నేను అర్జెంట్ గా తెప్పించేశానండి వాళ్ళ దగ్గర నుంచి మందు, మీరు రాండి మీకు ఇంజెక్షన్ చేయాలని చెప్పాడు. ఈయన వెళ్ళాడు. ఆయన ఏదో కొంచెం బిల్డప్ ఇచ్చి ఆయనకి ఏదో డ్రెస్సింగ్ చేసినట్టు ఏమో చేసినట్టు చేసి, ఆయన ఆహారం పెట్టినట్టు, తన హాస్పిటల్లో ఉంచుకున్నట్టు ఏదో బిల్డప్ చేశాడు. చేసి మొత్తానికి హ్యాక్ చేసి మామూలు బలానికి ఇచ్చి ఇంజెక్షన్ చేసి పంపించేశాడు. పంపిస్తూ చెప్పాడు, మీకు మొత్తం తగ్గిపోతుందండి, మీరు తగ్గిన తర్వాత మీ వల్ల ఎంతమంది బాగుపడతారంటే అంతమంది బాగుపడతారండి అని బాగా సలహా ఇచ్చి పంపించేశాడు. పంపించిన తర్వాత ఇతని యాక్చువల్ కండిషన్ నెలకల్లా మరణించాలి. నెల తర్వాత అతను వచ్చాడు. వస్తే డాక్టర్ ఆశ్చర్యపోయాడు. ఎందువల్లంటే అంత మారిపోయాడు మనిషి, బాడీ ఎంత మారిపోయిందంటే అసలు క్యాన్సర్ రోగం లేదు అన్నంత ఇదిగా మారిపోయినాడు అతను. ఆశ్చర్యపోయాడు అతను. నేను సార్ ఎలా ఉన్నారంటే, చాలా బాగున్నానండి, మీరు ఆ మందు తెప్పించి నాకు చాలా మంచి పని చేశారు, నా బాడీ చాలా మారిపోయింది, నేను ఆరోగ్యంగా ఉన్నాను ఇప్పుడు అని చెప్పాడు. ఓ బాగున్నారా, మాకు చాలా సంతోషంగా ఉందండి, ఫోన్లేండి కీమోథెరపీ అవన్నీ లేకుండా మీకు సరిపోయింది అని ఏమో చెప్పేసి పంపించేసాడు. మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత ఒక పేపర్ పట్టుకుని ఆయన వచ్చి మళ్ళీ ఆ సంస్థ వాళ్ళే ఇది కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తోంది అని పేపర్లో పడింది. దాన్ని తీసుకొని చక్కగా వచ్చాడు డాక్టర్కి. వచ్చి, అయ్యా చూసారా, మీకు ఈ పేపర్లో ఇది పడింది మీరు చూసారా అన్నాడు. ఓ అలాగా అని చూసి ఆయనకి ఏంది అర్థమైపోతోంది, ఇతని యొక్క మానసిక బలంతోనే అది బతికున్నాడు తప్ప మందు ఏం ఇవ్వలేదుగా అతను. అందువల్ల తెలుసుకున్నాడు. ఓ దానిదే ఉందండి, వాళ్ళు చెప్తుంటారు కొంతమందికి అట్లా అయి ఉంటుంది, మీకు అలా ఏం కాదు, మీకు చాలా పనిచేస్తోంది, మీ ఫేస్ లో మార్పు వచ్చేసింది, అసలు మీకు రిజల్ట్ టెస్ట్ చేస్తే మీకు క్యాన్సర్ కూడా లేదు, చాలా గ్రేట్, మీరు మందు చాలా బాగా పనిచేస్తోంది, అయితే ఇంకొంచెం కాంబినేషన్ పెంచి ఈసారి కొంచెం పవర్ఫుల్ ఇస్తాను నేను, వాళ్ళు చెప్పిన దాన్ని నాకు అర్థమైంది, నేను కూడా పరీక్షించాను, ఆ మంది నాకు కొంచెం మోడిఫై చేసి నేను చేస్తా అని చెప్పి మళ్ళీ ఆయన కూర్చోబెట్టి మళ్ళీ ఇంకో బలం మాత్రం ఇంజక్షన్ చేసి పంపించేశాడు. పంపించిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత చాలా ఆరోగ్యంగా వచ్చాడు ఆయన. వచ్చి చాలా సంతోషంతో, సార్ నిజంగా నాకు క్యాన్సర్ తగ్గించేశారు, మీకు ఎంత డబ్బులు కావాలని చెప్పండి, అంత డబ్బులు నేను ఇస్తా అన్నాడు. అయ్యో నాకెందుకండి, మీరు ఇచ్చిన డబ్బులు కాదు, మీరు ఇచ్చిన స్ఫూర్తి చాలా గొప్పది, ఇట్లా కొత్తగా ప్రయోగాన్ని మీ శరీరం మీరు చేసుకున్నారు, మీరు చాలా గ్రేట్, మీరు అసలు మీ వల్ల మా హాస్పిటల్లో ఉండే మిగతా క్యాన్సర్ రోగులు తగ్గిపోయే పరిస్థితి వస్తున్నది, చాలా గ్రేట్ మీరు, నాకేం డబ్బులు అవసరం లేదు, మీరు వెళ్ళండి అని చెప్పేసి. మళ్ళీ కొన్నాళ్ళకి మళ్ళీ వచ్చాడు పేపర్ తీసుకొని. ఆ పేపర్లో ఏముందంటే, మేము ఇచ్చిన మందు ఫెయిల్యూర్ అయింది, చాలా మంది మరణిస్తున్నారు అని దాంట్లో. ఈసారి ఆయన ఎలా వచ్చాడు తెలుసా, మొట్టమొదటి క్యాన్సర్ వచ్చినప్పుడు ఏ పరిస్థితిలో ఉందో ఆ పరిస్థితిలో వచ్చాడు ఆ డాక్టర్ దగ్గరికి. డాక్టర్ ఆశ్చర్యపడి, ఏమిటైపోయారు మీరు, ఇంత వీక్ అయిపోయారు, ఎందుకు అట్లా అయిపోతున్నారు, ఏమైంది అన్నాడు. ఈ పేపర్ చూసారా సార్ అంటే పేపర్ చూపించారు. చూడంగానే ఆ పేపర్లో ఏముంది, ఇది ఫెయిల్ అయిపోయింది, మాకు పనిచేయడం లేదు, ఇది సైడ్ అందరూ మరణిస్తున్నారని రాశారు దాంట్లో. అనగానే, అయ్యో లేదండి మీకు పనిచేసింది, వాళ్ళకి ఎవరికో పని చేయలేదని ఎన్ని చెప్పిపోతున్నా, లేదు సార్
అది పని చేయడం లేదు సార్. అందువల్లే నేను చూడండి 3 రోజులు పేపర్ వచ్చి ఈ 3 రోజులు నా బాడీ ఎంత మారిపోయింది. ఆ డాక్టర్ శత విధాలా చెప్పాడు, లేదు సార్ మీరు చాలా గ్రేట్, చాలా మార్పు వచ్చింది మీ బాడీలో, మీరు చాలా మీకు బాగా పనిచేసింది సార్ ఆ మందు, ఎన్ని చెప్పినా అతను వినలేదు. ఆ డిప్రెషన్ లో 3వ రోజుకి అతడు మరణించాడు. ఇది మానసిక పరిస్థితి. మన మనస్సు దౌర్బల్యం ఎంత భయంకరమైందంటే మన శరీరాన్ని కూడా కుంగదీస్తుంది. పాజిటివ్ థింకింగ్ అనేది మన శరీరాన్ని ఎంత గొప్పగా చేస్తుందో, నెగటివ్ థింకింగ్ అనేది మన శరీరాన్ని అంత కుంగదీస్తుంది. మన శరీరం అంత కుంగిపోతుంది. ఇది గుర్తు పెట్టుకోవాల్సిన కథ. లాస్ట్ వరకు మనం మనసు గురించి, ఇంకా జాలి గురించి వద్దాం. ఇప్పుడు విజయలక్ష్మి గారు మ్యూట్ చేయండి. ఇంకొక ఉదాహరణ. ఒక వీధులు చిమ్మేవాడు వచ్చి ఒకరింటికి వచ్చి సినిమా కష్టాలంటారు ఎన్నో చెప్పాడు. మా ఇంట్లో మా పెద్ద అమ్మాయి మెచ్యూర్ అయింది, చిన్న పిల్లవాడికి ఫీజు కట్టాలా, నా భార్య రోగంతో ఉంది, డబ్బులు ఇవ్వండి అని అడగడానికి వచ్చాడు. వస్తే ఆ ఇంటికి వచ్చిన ఆ పాపం వాళ్ళు జాలి పడ్డారు, డబ్బులు ఇచ్చారు, పంపించేశారు. తర్వాత ఆ డబ్బులు ఇచ్చిన అతను ఎంక్వైరీ చేస్తే వచ్చి అడిగిన అతను వీధులు చిమ్మేవాడు ఎట్లాంటి వాడంటే అందరి దగ్గర ఇట్లా అబద్ధాలు చెప్పి తాగుతున్నాడు డబ్బులు తీసుకొని అనే విషయం ఆయనకు తెలిసింది. తెలిసిన తర్వాత ఆయన ఏం చేశాడంటే మళ్ళీ పక్క వారం వచ్చి మళ్ళీ ఈయన కథలు చెప్పడం మొదలు పెట్టాడు. మా ఆవిడ కొంచెం తగ్గిందండి, ఇంకా డాక్టర్ ఫీజు కట్టాలా, మళ్ళీ ఏవో చెప్పడం మొదలు పెట్టాడు. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఏ డాక్టర్ చెప్పు, నేను వచ్చి డబ్బు కడతాను డాక్టర్కి. మీ పిల్లవాడు ఏ స్కూల్లో చెప్పు, నేను అక్కడ వచ్చి ఫీజు కడతాను అని అతడు అడగంగానే, అవునా సార్ అయితే రేపు పిలుచుకోపోతాం మా ఇంటికి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక మళ్ళీ జీవితంలో అతనికి కనిపించలేదు. అంటే అర్థమైంది, అపాత్ర దానం చెయ్యాలి, జాలి చూపించాలి. ఎవరి మీద చూపించాలి? పాత్రత కలిగిన వాళ్ళకు చూపించాలి. నిజమైన కష్టంలో ఉన్న వాడికి నువ్వు జాలి చూపించాలి, కానీ అపాత్ర దానం చేయకూడదు. దానం చేయడానికే మనం ఇంత ఆలోచిస్తాం. ఇక జాలి గురించి వద్దాం. జాలి కూడా ఏం చెప్పారు ఇక్కడ? కృపయా పరయా ఆవిష్టో, ఆయన గుండె నిండా జాలి నిండిపోయిందంట. అర్జునుడికి గుండె నిండా జాలి నిండిపోతుందా? ఎలా? ఇప్పుడు అర్జునుడి ప్లేస్ లో మనం వెళ్దాం. ఇప్పుడు మనమే అర్జునుడు అనుకుందాం. మన ఇంటికే, మన ఎవరి జోలికి పోలే, మన బంధువులే, మన పెద్దనాన్న పిల్లకాయలే, వాళ్ళ జోలికి మనం పోలే. అసలు వాళ్లే మన ఇంటికి వచ్చారు. మన ఇంట్లో ఉండే సంపద చూసి ఈర్ష్యపడ్డారు. మనకు తిప్పుకోండి, విషయాన్నంతా మనకు తిప్పేయండి. అర్జునుడు ఎవరో కాదు, మనమే. ఒక్క నిమిషం మీరు అందరూ ఆ ప్లేస్ లో వెళ్ళండి, అర్జునుడి ప్లేస్ లో వెళ్ళండి, మీకు అర్థమైపోతుంది. వాళ్లే మన ఇంటికి వచ్చారు, అతిథులుగా వచ్చారు. వచ్చిన వాళ్ళు ఈర్ష్యపడ్డారు, ఇంటికి వెళ్ళిపోయారు, మన గురించి కుట్రబన్నారు, మన జూదానికి పిలిచారు, మన భార్యను గుడ్డలిప్పించారు, మన లక్క ఇల్లు కాల్చారు, మన అరణ్యవాసానికి వెళ్తే అక్కడికి వచ్చి కష్టాలు పెట్టారు, మన అజ్ఞాతవాసానికి వెళ్తే అక్కడికి కష్టాలు పెట్టడానికి వచ్చారు. తుదకి మన రాజ్యం తీసేసుకున్నారు, మన ఇల్లు తీసుకున్నారు, మన ఇంట్లో మనుషులను అవమానపరిచారు, మన ఇంట్లో ఒక మనిషికి విషయం కూడా పెట్టారు. ఇన్ని చేశారు. కానీ అంతమంది ఆ బంధువులకి మిగతా బంధువులంతా సపోర్ట్ గా వెళ్ళారు. ఇప్పుడు రూల్ ప్రకారం ఇప్పుడు మనకు అంత ద్రోహం చేసిన వాళ్ళ మీద పోలీసు రిపోర్ట్ ఇస్తామా, లేదా మన బంధువులను వదిలేస్తామా, జాలి చూపిస్తామా? ఆ ప్లేస్ లోకి మనం వెళ్ళండి. మనము ఏం చేస్తాం? ఆ టైంలో మన ఇంటికే వచ్చి మనల్నే, మన ఇంట్లో వాళ్ళ మీదే విషం పెట్టి, మన ఇల్లే కాల్చి, మన ఇల్లే స్వాధీనం చేసుకొని, మన ఇంట్లో ఆడపిల్ల గుడ్డలిప్పి, ఇన్ని చేసి మన ముందు నిలబడ్డ వాళ్లకు మన బంధువులంతా సపోర్ట్ వెళ్తే మనం వాళ్ళందరి మీద కేసు వేస్తామా, లేదు జాలితో మన బంధువులను వదిలేస్తామా?
ఆలోచించండి. వేస్తామా? ఇప్పుడు పరిస్థితి కేసులు వేస్తాం, అప్పుడు రాజరికం కాబట్టి యుద్ధం ఉంది. ఇదే ఇప్పుడు జరుగుతున్న విషయం. ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. ఇప్పుడు ఒక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, పెళ్లి చూపులు అయిపోయినాయి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒప్పుకున్నారు, పెళ్లికి అన్ని సిద్ధమైపోయినాయి, అందరిని పిలిచేశారు, సత్రాలు బుక్ చేశారు. ఇక రేపే పెళ్లి, రేపు పెళ్లి. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, పెళ్లి కూతురు. ఏం చేయాలి? అమ్మాయిని ఏం చేయాలి? అన్నీ తెలుసు నీకు, ఫస్ట్ నుంచి జరుగుతున్న తతంగం అంతా తెలుసు. ఎవరిళ్ళకి పోయి అమ్మా నాన్న కష్టపడి ప్రతి ఇల్లు గడప దొక్కి నీకోసం శుభలేఖలు ఇస్తున్న విషయం నీకు తెలుసు. నీకోసంగా నగలు చేయించింది తెలుసు, నీకోసం గుడ్డలు కునింది తెలుసు, నీకు అన్నీ తెలుసు. తెలియదు ఉందా? ప్రతి విషయాన్ని ఇంట్లో గమనిస్తున్నావు. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు నీకోసంగా? ఇంకో పక్క రోజులు వద్దని పెళ్లి జరగకపోతుంటే వద్దంటే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఆ అమ్మాయి ఆ ఇంటి పరిస్థితి ఏంటి? అలాగే పిల్లవాడైనా సరే వాడికి కూడా వర్తిస్తుంది. అవునా? వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు? ఇప్పటి కాలం పరిస్థితులు చూడండి ఎలా ఉన్నాయో. సేమ్ అదే పరిస్థితి. అర్జునుడు ఏ పరిస్థితిలో ఉన్నాడో అదే పరిస్థితిలో ఉన్నారు. ఎవరి మీద జాలి చూపించాలి మనం? వాళ్ళంతా మన బంధువులే, మన బిడ్డే, మన కడుపున పుట్టిన బిడ్డే. జాలి చూపిస్తామా? మ్యూట్ చేయాలండి ఎవరు. ఇంకొక ఉదాహరణ. ఇప్పుడు ఒక కాలేజీలో పిల్లవాడిని చేర్పిస్తున్నాం. ఆ పిల్లవాడు వాడే సెలెక్ట్ చేసుకున్న కాలేజ్, అక్కడ చేరాలని నిర్ణయించుకున్నాడు. తల్లిదండ్రులకు చెప్పాడు, ఒప్పించాడు, ఫీజు కట్టించాడు, హాస్టల్ ఫీజు కట్టించాడు, అక్కడికి పోవాల్సిన సరంజామా అంతా ఏర్పాటు చేసుకున్నారు, అన్ని చేసేసారు, అంతా రెడీ. ఇంకో గంటలో కారు ఎక్కి వెళ్ళిపోవాలి కాలేజ్కి లగేజ్తో. అప్పుడు ఆ పిల్లవాడిని నీ కాలేజ్ చేరను అన్నాడు. అప్పుడు ఆ పిల్లవాడిని ఏమన్నారు? ఆ పిల్లవాడిని చూస్తూనే ఉన్నాడు, ఫీజు కట్టేది చూస్తున్నాడు, హాస్టల్ ఫీజు కట్టేది చూస్తున్నాడు, వాడికి కావాల్సిన పుస్తకాలు కొనడం చూశాడు, వాడికి డ్రెస్సులు కొనడం చూశాడు, బూట్లు కొనడం చూశాడు, అన్ని చూశాడు. లాస్ట్ మినిట్ లా నేను పోను, నేను వేరే కాలేజ్ చేస్తా అన్నాడు. ఏమన్నారు వాడిని? ఇదే ఇప్పుడు జరిగేది. అర్జునుడికి ఏం జరుగుతోందో అదే మన జీవితాల్లో కూడా జరిగేది. సేమ్, ఏం మార్పులేదు. అక్కడ ఏ పాయింట్ జరుగుతోందో అర్జునుడికి, అదే పాయింట్ మన నిత్య జీవితంలో మనకు నేను చెప్పిన చిన్న చిన్న ఉదాహరణలు, కానీ నిత్య జీవితంలో ఇంకా ఘోరమైన ఉన్నాయి, అనుక్షణం ఉండే ఉన్నాయి. ఈ సహజంగా అందరికి తెలుస్తాయని ఈ విషయాలు చెప్పాను. కానీ ఆ పిల్లాడి కన్నా నిజం బట్టమ్మా, ఏం పంచాయతీ ఇది? గీతావాణి గారు కాబట్టి ఇలాగా మన జీవితంలో ఉండే విషయాలే జాలి చూపించకూడని వాళ్ళ మీద జాలి చూపిస్తున్నాడు. అది కూడా ఎలాగా? పరయా, చాలా ఎక్కువగా, ఆవిష్టో, నిండిపోయిందంట ఆ జాలి కూడా అర్జునుడికి. నిండిపోయేది ఏంది? జరిగిపోయిన మర్చిపోయినాడా? ఇంకో విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అర్జునుడు కేవలం యుద్ధం చేయడానికి కోసమే తపస్సు చేశాడు, పాశుపతాస్త్రం సంపాదించాడు తపస్సు చేసి. అంటే ఈ యుద్ధం కోసంగా మొట్టమొదటి నుంచి కృషి చేస్తున్న వ్యక్తి ఎవరు? అర్జునుడు మాత్రమే. అటువంటి అర్జునుడే ఇప్పుడు ఎలా మారిపోయాడు? జాలిగల గుండెగా మారిపోయింది టైంకి. ఆ జాలి కూడా ఎలా ఉంది? కృపయా, పరయా, ఆవిష్టో, విషీదన్, దుఃఖం వచ్చేసింది, దుఃఖం కూడా వచ్చేసింది. ఎప్పుడు ఆలోచించండి, అర్జునుడు ఏ స్థితిలో ఉన్నాడు, ఆయన మానసిక స్థితి ఏ రకంగా ఉంది, యుద్ధ రంగానికి రాకముందు నా మానసిక స్థితి ఏంది, యుద్ధ రంగానికి వచ్చిన తర్వాత, ఈ రెండు సేనల మధ్యకు వచ్చిన తర్వాత అతని యొక్క మానసిక స్థితి ఏంది, ఏ స్థితిలో ఉన్నాడు అతను?
ఇది మనం పరీక్షించాలి. ఈ విధంగా చదవాలి భగవద్గీతని. అలాగే అసలైంది కృష్ణుడు అంటే మనసులో ఉండే బాధలను ఆకర్షించువాడు, అది అర్థం కృష్ణ అంటే. జ్ఞానావతి గీతావాణి గారు మ్యూట్ చేయండి. ఇంకా కృష్ణ అంటే మన మనసుల్లో ఉండే బాధలను కూడా ఆకర్షించేవాడు, తెలుసుకునేవాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ దాకా కృష్ణ పదం ఉపయోగించలేదు. ఋషికేశ, అచ్యుత, కేశవ ఈ పదాలే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ కృష్ణ అనే పదం, అసలైన పదం ఇప్పుడు ఉపయోగించేశారు. కృష్ణుడు ఏం చేస్తాడు? అందరినీ ఆకర్షిస్తాడు. అందరి మనసుల్లోనే విషయాలు తెలుసుకోగలడు. అంత గొప్పవాడు కృష్ణుడు. అందుకని అర్జునుడు ఏమంటాడు? దృష్ట్వేమం స్వజనం నా వాళ్ళు, నేను వాళ్లకు తెలుసు, వాళ్లకు నేను తెలుసు కృష్ణ అని చెప్తున్నాడు. వాళ్ళందరికీ నేను తెలుసు, నాకు వాళ్ళు తెలుసు. స్వజనం కృష్ణ, ఓ మనసులో ఉండే విషయాన్ని గ్రహించగల శక్తి గల ఓ కృష్ణ పరమాత్మ అని జరగబోయే యుత్సుం సముపస్థితం, ఈ విధంగా అందరూ యుద్ధానికి వచ్చినారు అని చెప్పి పూర్తి చేశాడు. కానీ ఇప్పుడు మీకు ముందు మొట్టమొదటి ఉదాహరణ చెప్పా కదా, ఒక క్యాన్సర్ రోగి గురించి. ఒక క్యాన్సర్ రోగి మానసిక స్థితి పాజిటివ్ థింకింగ్ అయితే శరీరం లేచి కూర్చుంటుంది, నెగటివ్ థింకింగ్ అయితే అదే శరీరం మృత్యు దాకా వెళ్ళిపోయింది. కాబట్టి ప్రతి మనిషికి కూడా ఈ మనసు ఈ విధంగా ఉంటుంది. ఆ మనో దౌర్బల్యం వస్తే ఎలా ఉంటుంది అనే విషయాన్ని మున్ముందు శ్లోకాల్లో అర్జునుడి పాత్ర ద్వారా మనకు తెలియజేస్తారు వ్యాస భగవానుడు. ఇవాళ మనం 27, 28 శ్లోకాల్లో ఉండే మొదటి అధ్యాయంలో ఉండే విషయాల్ని తెలుసుకుందాం.